ఆపుతానని ట్రంప్ ఎందుకు అన్నాడు, మళ్ళీ సీజ్ ఫైర్లు. సో వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటంటే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, దాడులే. వాళ్ళు నా వెనకాల పడుతున్నారు డీల్ కోసం, బట్ వాళ్ళు నమ్మకస్తులు కాదు, దుర్మార్గులు, అణ్వాయుధం ఉంటే వేసేసేవాళ్ళు అంటున్నారు ట్రంప్. సో మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చిందా ఇవాళ పరిస్థితి? యాక్చువల్లీ ఫస్ట్ యుద్ధం ఇంకా ముగుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే ఒక సంధికి వచ్చాక, ఒక ఎంఓయూ అవనివ్వండి, అగ్రిమెంట్ అవనివ్వండి, అకార్డ్ అవనివ్వండి, రైట్, అది ఒప్పుకుని రెండు దేశాలు ఏ అయితే యాక్చువల్ యుద్ధంలో ఉన్నాయో, ఎప్పుడైతే ఇద్దరికి అది సమ్మతం అవుతుందో అప్పుడు యాక్చువల్ గా మనం చెప్పగలం ఓకే యుద్ధం ముగిసిందని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నేను అనుకోవటం అలా జరగలేదు. ఒకటి. రెండోది, ఎంఓయూ కూడాను, ఏదైతే ఎంఓయూ సంతకం పెట్టారో అది కూడాను ఒక ఫోర్స్ గా జరిగినట్టుగా అయిపోయింది టోటల్. ఏమిటంటే యునైటెడ్ స్టేట్స్ ఇందులో చిక్కుకుంది. బేసిక్ జరిగింది ఈ పరిణామాలు కంప్లీట్ జరిగిన దాంట్లో ఇజ్రాయెల్, ఫస్ట్ నేను ముందు నుంచి చెప్తాను, ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ ని ఒక బేవకూఫ్ లాగా చేసింది. తన స్వలాభం కోసం ఖచ్చితంగా లోపల లాక్కుంది. స్వలాభం ఏంటి? ఇరాన్ ఆ రీజన్ లో పవర్ గా ఉండకూడదు, రీజనల్ పవర్ గా ఇజ్రాయెల్ కొనసాగాలి అన్న ధ్యేయం వాళ్ళది. రెండో ధ్యేయాలు వదిలేయండి, నెతన్యాహు ఉన్న పరిస్థితులు అయింది, మనం వదిలేద్దాం, అందరికి తెలిసిందే. అక్టోబర్ లో ఏం జరుగుతుందో, ఎలక్షన్స్ ఏం జరుగుతుందో, ఆయన కోర్టు కేసు ఏం జరుగుతుందో, ఇవన్నీ ఒక పరిస్థితి. సో ఎనీహౌ, సో ఇజ్రాయెల్ బేసిక్ ఎయిమ్ ఏంటి? ఇరాన్ రూపాయికి రాకూడదు. కానీ యుఎస్ ఇందులో చిక్కున్నాక యునైటెడ్ స్టేట్స్ కు చాలా లేట్ గా రియలైజ్ చేసింది. అక్కడ అన్నిటికన్నా పెద్ద పొరపాటు జరిగింది. వియట్నాంలో జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది తర్వాత. కానీ పొరపాటు తెలుసుకున్నాక, కానీ అదృష్టం ఏంటంటే అంత విపరీతమైన క్యాజువాలిటీస్ అవ్వకుండానే పొరపాటు తెలిసింది. కానీ ఇలా పొరపాటు తెలిసినప్పుడు అప్పటికేంటి, మనం యుద్ధం ఎంతవరకు కొనసాగిందంటే ముందుకు వెళ్ళాలా, ముందు నుయ్యి వెనక్కి అంటామే, ఆ స్థితిలో పడింది యునైటెడ్ స్టేట్స్. కనుక ఎలాగలాగా మన ఒక గౌరవం దక్కించుకుని బయటపడాలన్న ఇది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ లో దేశంలో ఉన్న ప్రెషర్స్ అవ్వకుండా విపరీత ప్రెషర్స్ ఉన్నాయి ట్రంప్ మీద. ఎక్స్పెండిచర్ ఉంది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినది, రైట్, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. ఇవన్నీ కారణాల వల్ల ఇంటర్నల్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి. రెండోది, తనకి ఎక్స్ట్రా లెట్స్ అబౌట్ 200 బిలియన్స్ అడిగారు. అడిగితే అంత రిలీజ్ కూడా అవ్వలేదు గవర్నమెంట్, సెనెట్ క్లియర్ చేయలేదు. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏంటంటే అది కాకేమో బూత్స్ ఆన్ గ్రౌండ్ అంటాం. బూత్స్ ఆన్ గ్రౌండ్ పెడతానికి దానికి కూడా అంత ధైర్యం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదో విధంగా బయటపడాలని దీంట్లో స్టార్ట్ అయ్యాయి. ఇది ఎప్పుడైతే ఇది మంచి ఇరాన్ అమెరికా యొక్క వీక్ పాయింట్ చూసి ఆల్ రైట్ మనం దీన్ని ఇంకా ఆడించవచ్చు అన్న ఒక అవగాహన ఆల్రెడీ ఇరాన్ లో ఏర్పడింది. అంటే ఇరాన్ని బలహీనపరుద్దామని మొదలుపెట్టిన ఎపిసోడ్ లో ఇరానే అమెరికాని ఆడించవచ్చు అనే స్థాయికి. కరెక్ట్, అబ్సల్యూట్లీ, ఇది నాకు సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏముంది, కానీ ఏంటంటే కొన్ని మనం ఆలోచించాల్సినవి. ఇరాన్ అలా అనుకుని హౌ లాంగ్, ఇంకా ఎంతవరకు పుష్ చేయగలం? ఎందుకంటే యుఎస్ అయినా సరే, రైట్, ఇప్పుడు ఇరాన్ ప్రయత్నిస్తుంది ఏంటి, బేసిక్లీ వాళ్ళకి ఏమంటున్నారు, 3 సంతకం పెట్టినా సరే వెరీ క్లియర్ గా ఏమంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ అవడానికి కారణం ఏంటి అసలు? కారణం వల్ల బేసికలీ ఆ హార్ముజ్ స్ట్రైట్స్, అందులో షిప్పింగ్ తన సొంతం ఉండాలి, తన కంట్రోల్లో ఉండాలి, ట్రాన్సిట్ ఫీ పే చేయాలి, రైట్. ఫస్ట్ యాక్చువల్లీ ఎస్కలేషన్ ఇప్పుడు ఏదో విధంగా కుంటుకుంటూ సాగుతున్న ఎంఓయూ ఎందుకు ఇలా దెబ్బతింది? బేసికలీ ఇరాన్ ఏం చేసింది, ఆ 3 షిప్స్ మీద ఫైర్ చేసింది. ఎప్పుడైతే 3 షిప్స్ మీద ఫైర్ చేసిందో, సో టెక్నికల్లీ ఈ ఎంఓయూ బ్రీచ్ చేసింది ఇరానే. ఎస్, ఎందుకంటే అది కాకుండా చూసుకుంటే ఇద్దరు ఫైర్ చేస్తున్నారు. ఎంఓయూ సంతకం పెట్టారు, అంతా చేస్తున్నారు, ఒకరి మీద ఒకళ్ళు ఊరికే పిస్టల్ పేల్చుకోవటం అని చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న ఎంగేజ్మెంట్ జరుగుతున్నాయి. అటు యుఎస్వి చేస్తుంది, ఇరాన్ చేస్తుంది, అందులో సందేహం లేదు. కానీ అంత ఎస్కలేట్ అవ్వలేదు. నేను అనుకోవటం ఇప్పుడు ట్రిగర్ పాయింట్ ఏంటంటే బేసికలీ ఇరాన్ ఎప్పుడైతే ఆల్ రైట్ హార్మోన్స్ మాత్రం మనం వదలకూడదు, అలాగే 2-3 క్లియర్గా ఉన్నాయి, దాని మీద మనం కంప్లీట్ కంట్రోల్ ఉంచుకోవాలి, దాని మీద ట్రాన్సిట్ తీసుకోవాలి. రెండోది ఏంటి, న్యూక్లియర్ కూడా కొంచెం సందిగ్ధావస్థలో పడింది. ఎందుకంటే ముందే ఉన్నారు న్యూక్లియర్ ఇంకా మేము దాన్ని కంప్లీట్ ప్రోగ్రామ్ ని ప్రోగ్రెస్ చేయమన్నారు.
రైట్. కానీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ మేము విజిట్ చేయాలి మీ సైట్స్ అనుకున్నారు, అది సారీ అనేసి రిఫ్యూజ్ చేశారు. రైట్. సో ఇరాన్ ఇప్పుడు ప్రయత్నించింది ఏంటంటే ప్రస్తుతానికి కొంతవరకు మనది పై చేయి ఉంది, ఓకే, మనం ఆడించగలం. అదీగాక లీడర్షిప్ కంట్రోల్ కూడా కొంతవరకు IRGC చేతుల్లోనే ఎక్కువ ఉంది.